హఠాత్తుగా అయిపోయింది. ఆవిడ విగ్రహం కాదు, రాయి కాదు. ఎలా వచ్చిందంటే భద్రకాళి శరీరం కాదు సార్, బ్రహ్మచేత ప్రభావం చేత ఒక్కసారి ఉడికిపోతుంది లోపల నుంచి. అంత ఘోరంగా ఎదురుకుండా జరుగుతుంది. ఆవిడ చూస్తుంది. ఆవిడ ఇంక వాడిని చంపడం అంటే ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని చంపడం ఇప్పుడు లోకంలో ఎంత అవుతుంది. ప్రహ్లాదుడి మీద ఏమైనా పండిస్తే అది భక్తి అనడానికి లోకంలో అవమానం. అది మరి భక్తిగా అవమానం జరిగితే భగవంతుడికి ఇంకా వాడి మీద పండివ్వడమే. వాడి మీద పడితే అది వాడికి అవమానం కాదు, స్వామికి అవమానం. నిన్ను నమ్ముకున్నది వాడి దగ్గర జరిగిందంటే జరుగు ఏమైంది? భక్తి అనడానికి లోకంలో స్థానం లేకుండా పోయింది. భగవంతుడు ఊరుకుంటాడా? వాడిని ఏమి అవనించాడా పరమాత్మ? ఏం అవ్వలేదే. ప్రహ్లాదుని అర్థం చేసుకుంటే చాలా భగవంతుడు ఏంటి అర్థం చేస్తాడు. సరే, మొత్తం మీద ఒక్కసారి హఠాత్తుగా విగ్రహం కాస్త తగిలిపోయి అమ్మవారు స్వయంగా బయటపెట్టింది. వీడు అసలు స్వయంగా వీడు అమ్మవారు అనుకోలేదు, ఎంతకాల విగ్రహం అనుకున్నాడు. ఎవడు ఆ నాయకుడు కాస్త అమ్మవారు బయటపెట్టింది. ఆవిడ కాస్త రాగానే ఆవిడలో కాస్త అసహనం. ఉచ్చవాట శైవ దేవి భద్రకాళి. ఆవిడలో కాస్త అసహనం పెళ్ళుబుక్కిపోతుంది. వెంటనే క్రోధం వచ్చేస్తుంది వీళ్ళందరి మీద. ఆ కారణంగా ఆవిడ కనుబొమ్మలో భయంకరంగా కదిలిపోతుంది. అడు చూస్తుంది, ఇటు చూస్తుంది. ఒకసారి అమ్మోరు సినిమా చూస్తే ఎంత బాధించాడు కూడా అభిక్త కావచ్చు. అమ్మవారిని చూపించాలంటే రమ్యకృష్ణ, అమ్మవారిని చూపించాలంటే కూడా రామకృష్ణ సినిమా డైరెక్టర్. అమ్మోరు సినిమా చూస్తే అమ్మ బాబోయ్ ఆవిడ తేజస్ ఏం చూపించాడు. ఒక గ్రామదేవతే అమ్మోరు సినిమా జ్ఞాపకం ఉందో లేదు, కొన్ని ఏళ్ళ క్రితం వచ్చింది. ఒక్కసారి సినిమాయే కావచ్చు కానీ అమ్మవారిని చూసిన భావన వస్తుంది. రమ్యకృష్ణ అంతకుముందు కేఆర్ విజయ, వీళ్ళు దేవతా స్వరూపాలు. అంటే కరెక్ట్గా సరిపోతారు ఆ దేవతగా నటించడానికి. ఆవిడ ఏం కళ్ళు తిప్పుతుందో రమ్యకృష్ణ ఏమేసింది మనం కూడా. అంటే ఒక్కసారి ఆవిడ కాస్త విగ్రహం నుంచి కళ్ళు ఒక్కసారి ఇలా పైకి వస్తే ఎలా ఉంటుంది అనేది కనబడుతుంది. ఒక్కొక్కరిలో వైభవం ఉంటుంది. మొత్తం మీద కనుబొమ్మలు కాస్త భయంగా కదులుతున్నాయి. వంకరగా ఉన్న కోరలు, ఆ కళ్ళు కాస్త ఇరుగెత్తుతున్నాయి. ఎందుకంటే ఆవిడకి ఇష్టంలో జరుగుతుంది. ముఖం భీకరంగా ఉంది. ఈ జగత్తుని తీసిపడేయడానికి ఆవిడ కాస్త వచ్చిందా బయటకు అన్నట్టుగా అలా ఊగిపోతున్న మహాదేవి కాస్త అట్టహాసం చేసింది కదా. చేసి వెంటనే ఒక్కసారి ఆవిడ కాస్త అలాగా గాల్లో దిగిరి ఆ అభిమంత్రితమైనటువంటి ఆ ఖడ్గంతోనే, అంటే ఎవడైతే ఆ ఖడ్గం పట్టుకున్నాడు ఏది వీడిని చంపడానికి, ఆ ఖడ్గం వాడు లాక్కుని మొత్తం అక్కడ ఎవరిని మిగలకుండా అందరి శిరస్సులు క్షణాల దిగిపెడుతుంది. అంటే ఎన్ని రూపాయల్లో బయటకు వచ్చిందో ఏమిటో తెలియదు. ఇంకా వాళ్ళ కంఠాల నుండి ఒక్కసారి అది కంఠం ఎప్పుడు దగ్గర రక్తం వస్తుంది కదా, రక్తం కాస్త వాళ్ళ గణాలు, అమ్మవారికి గణాలు ఉన్నారు కదా, రెండరా మీ అందరికీ మంచి ఓ మందు పార్టీ అని చెప్పి మొత్తం వీళ్ళు అందరూ కూర్చోబెట్టి వస్తున్నారు. అమ్మా ఏంటి ఎంత పార్టీ ఏర్పాటు చేసేవాడు ఎంతరా? ఎందుకంటే తమోగుణ ప్రాణి యొక్క రక్తం మందుతో సమానం. అది ఆ మాట. అదే సప్తగుణ ప్రాణి యొక్క రక్తం అది గంగాజలంతో సమానం. అంటే తమోగుణ ప్రాణులు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరికీ కూడా అది ఒక రకమైన మద్యపానం. రెండు మద్యపానం తాగడం వల్ల మొత్తం మీద కాస్త ఆ రక్తంతో గణాలతో తాగిస్తుంది. ఆ రక్తపాన కారణంగా ఆవిడ కాస్త మదం పొందింది. ఆవిడ వాళ్ళ పార్షలందరితో కూడా ఒకసారి గట్టిగా గానం చేస్తూ నాట్యం చేస్తోంది. ఒకసారి అమ్మ అలా కాదు, తాగేం కాదు, తాగిన తర్వాత తొందరగా చేయాలి. ఏదో ఆడుకుందామే తల్లి అన్నారు. ఏమంటే ఆడదాం, ఈ తలకాయలు ఉన్నాయి కదా వీటి పొందామమ్మా అని. ఓ పరంగా ఆ తలకాయలు కుబ్బాలు పంపుతున్నారు. ఆ శిరస్సును బంతులు ఈ వంతి అడుగుతున్నా వంతి అంటే చల్లాగది చేసి పడింది. అక్కడ చెల్లించిన వాడు ఎవడంటే వీడి. మనం అమ్మవారు రాగానే నమస్కారం పెడతాం, ఇక్కడ పెట్టడం కారణం తనకంట వేరుగలరు. అంతకుముందు హింసాకృత్యం తనకంట వేరుగారు. జ్ఞానం అర్థం చేసుకోవడం. నమస్కారం పెట్టిన వాళ్ళకి జ్ఞానం కాలం కాస్తమా పడింది. శంకరుడు నమస్కారం పెట్టాడు, వేరే సంగతి. ఈయన గారు స్పందించలేదు. ఒకసారి వీలైతే అమ్మవారి యొక్క మహిషాసుర మధ్యన ఒక 5 శ్లోకాలు అన్నీ చదువుకుంటాం. అమ్మ వచ్చిందిగా బయటికి, మనం ఎందుకు బదలాలి? వాళ్ళు ఎలా స్తోత్రం చేశారు, మనం చేయించారు. అది మనకి ఇవ్వాల్సిన జ్ఞానఫలాన్ని ఇస్తుంది కదా. అయితే ఈ స్తోత్రాన్ని శంకరుడు రాశారంటారు కానీ చాలామంది ఒప్పుకోలేదు. కానీ ఈ స్తోత్రం మాత్రం జనావళిలో చాలా గొప్ప స్థానం పొందింది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురవర్దిని రమ్యకపర్దిని శ్రీలసుతే
సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజ నిరోషిణి దుర్మదచోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्बकदम्बवनप्रियवासविलासिनि हासरते शिखरि शिरोमणि तुङ्गहिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटवभञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निजहङ्कृति मात्र निराकृत धूम्रविलोचन धूम्रचते समर विशोणित बीजसमुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाभवदर्पित भूतपिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐशतखण्डविखण्डितकुण्डवितुण्डित शुण्डगजाधिपते रिपुगजगण्डविदारणचण्डपराक्रमशौण्डमृगाधिपते निजभुजदण्डविपातितखण्डविपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते మొత్తం మీద శిరస్సులు కాస్త బంతులుగా ఆడుకుంటున్నారు ఆ బృందం కాస్త. ఎందుకంటే మహాత్ముల ఏడ అత్యాచారాన్ని పాల్పడటం మహాపరాధం, అనివార్య స్పందించారు. అటువంటి దుష్కృత్యానికి కనుక పూనుకుంటే ఆ పాపకృత్యమే వాళ్ళ పాలిట క్రియ మారుతుంది. వాళ్ళ ఆ పాపకృత్యమే ఎదురు తిరిగి వాళ్లే నిశ్చయంగా హతమారుతుంది. ఇదే ప్రహ్లాద గురుపుత్రులు కాస్త ఒక అభిచార హోమం చేసి కృత్య అనేటటువంటి ఒక రాక్షసుని సృష్టించారు. ఒక శిక్షని విష్ణు పురాణంలో వస్తుంది. కృత్య అభిచార హోమం చేస్తారు. అని దాని లక్షణం ఏంటంటే ఎవరి మీకు విడిచిపెడితే వాళ్ళ మీకు విడుతుంది. ఆ కృత్యని కాస్త వెంటనే ప్రహ్లాద హృదయమే పంపించారు. అంటే వెళ్ళి దాన్ని చీచి అని ఎవరు గురుపుత్రుడు. విచిత్రం ఏంటంటే ఎవడి హృదయంలో నారాయణుడు నిత్య నివాసం ఉంటున్నాడో వాడి హృదయాన్ని కృత్య ఏం చేయగలదు. అది వెళ్ళింది, దాని సాధ్యం కాలేదు. అప్పుడే ప్రహ్లాదే ఏం అపోజ్ చేయలేదు. కనీసం అది ఏదో చేశారు నామే వస్తుంది భయమే వెళ్ళింది ఎలా ముట్టుకుంటుంది, దాని సాధ్యమే. అయితే అలాంటప్పుడు ఒకటి జరుగుతుంది. అది ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నది జరగలేదో ప్రయోగించిన వాళ్ళ మీద తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ గురుబుద్ధుల మీద తిరిగింది ఆన చంపడం. దానికి ఏదో ఒకటి చూపించాలి అలవాటు. ఇక్కడ ఛేదించింది అనుకోండి ఏం చేయదు. ఇక్కడ ఫెయిల్ అయింది కనుక దానికి ఎవరో ఒక ఆహారం ఉండాలి గురుబుద్ధుల మీద. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, ప్రహ్లాదు బాధపడుతుంది. ఇక్కడ ప్రహ్లాదు అదే రామాయణంలో లక్ష్మణుడు రాముడి యొక్క శీలాన్ని కాస్త పణంగా పెట్టినట్టుగా పెట్టి చివరిలో బాణం విడిచిపెట్టాడే అది కాస్త ఇంకా ఏ బాణానికి వాడు పట్టలేదు ఎవడు మేఘనాథ్. ఇంక చివరికి ఏం చేయాలి, రాముడి శిలాన్ని పెట్టింది. ధర్మాత్మ సత్యసంధస్య రామో దాశరథిర్యది పౌరుషేకా ప్రతిద్వంద్వ శరైనం జహిరావణి. ఆ రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే అప్రతిద్వంద్వుడైతే అని ఈ ఆయన గారి శీలం కాస్త ఇవన్నీ సత్యమైతే, దశరథ పుత్రుడైతే ఇవన్నీ సత్యమైతే. వీటిని చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం దాని అక్కర్లేని విషయం. ఈ 4 కనుక అయితే ఈ బాణం వెళ్ళి వాడిని చంపుగాక అని చివరికి ధనుర్వేదంలో లేని మంత్రాన్ని ప్రయోగం చేశాడు. అది గొప్పతనం. ధనుర్వేదంలో ఏవి కూడా వాడిని పడగొట్టలేదు. వాడు చాలా శక్తిమంతుడు. రావణుడి కన్నా శక్తిమంతుడు మేఘనాథ్. అయితే వరుస ప్రకారం తండ్రి ముందు రాకూడదు కాబట్టి కొడుకొచ్చాడు. సరేనా? ఇంకా వాడిని పడగొట్టడానికి రాముడు శీలమే. అంటే ఇప్పుడు ఈ బాణం కనుక అక్కడ వాడిని పడగొట్టకపోతే రాముడిలో లోపం ఉందని అర్థం. ఇవన్నీ తప్పనర్థం. పెద్ద పరీక్ష పెట్టాడు బాణాన్ని కాదు రాముడి యాభై పడగొట్టింది. అంటే రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, అప్రతిద్వంద్వుడు, దశరథపుత్రుడు అని కన్ఫర్మ్ అయిందా దాని ప్రకారం. అలాగే ప్రహ్లాదుడు అక్కడ తన శీలాన్ని బణంగా పెట్టుకున్నాడు. నేను అందరిలో నిత్యమో నారాయణునే చూసేమాట సత్యమైతే
నేను ఎవరి యొక్క చెడుని ఎప్పుడూ కోరని మాట సత్యమైతే, నేను అందరికీ నిరంతరం క్షేమమే కోరే మాట సత్యమైతే, ఓ కృత్య నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పాడు. వెనక్కి అంటే దీన్ని బట్టి ఏమర్థం? ఇప్పుడు ఎవరి యొక్క ఏ చర్యకి నేను ఏమాత్రం రియాక్ట్ అవ్వని మాట సత్యమైతే, ఎవరి మీద ద్వేషం పెట్టుకున్న మాట సత్యమైతే, నువ్వు కాస్త వెనక్కి వెళ్ళు, నమస్కారం పెట్టి వెళ్ళు. అది గురుపుత్రుడు. అలా రక్షింపబడ్డారు ప్రహ్లాదు. అంటే ప్రహ్లాదుడు శీలానికి పెద్ద పరీక్ష. ఇది విష్ణు పురాణంలో వస్తుంది. అలాగే ఇక్కడ కాస్త ఈ పిల్లవాడి దగ్గర రాగానే ఈయన గారు అంటే మహాత్ములు గారు కనుక మనం దుష్కృత్యం చేస్తే ఆ పాప కృత్యమే శ్రీవాణం చంపుతుంది. దానికి వేరే మళ్ళీ ఎవరో రావట్లేదు. దీనికి ఎవరు మనకి ఎవరు కనిపిస్తారు కానీ సన్నివేశంలో అమ్మవారు చంపింది, అమ్మవారు ఏం చంపలేదు, వాడి పాపం మళ్ళీ చంపింది. మనకి ఎప్పుడు సత్యం కనిపించదు, ఎంతసేపు మిష కనిపిస్తుంది. వచ్చిన వాడు వీడు వచ్చి బతికించాడండి, వాడు చంపేటండి, వాడు వచ్చి పట్టుకుపోయాడండి, వెంట పట్టుకుపోయాడు. మనకి విష్ణు కనిపించి అంత దిక్మాల విష్ణువే కనిపిస్తుంది. దొంగ వచ్చి పట్టుకుపోయాడు, దొంగ పట్టుకుపోయాడు, దొంగ రూపంలో విష్ణు పట్టుకెళ్ళి అనొచ్చుగా. పని మనిషి పట్టిపోయింది, పని మనిషి పట్టిపోయింది, పని మనిషి పట్టి ఎక్కడ పడిపోతుంది? పని మనిషి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పడిపోతుంది? అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది? మన సోర్స్ గురించి మాట్లాడే అంతసేపు ఈ నామరూపాలే. వాడు సంబంధం పట్టుకొచ్చాడు, ఈవిడు లాగా వస్తుంది. వాడి సంబంధం పడు, వీడు వాడి దగ్గర చివరి ఇద్దరు కలిపి ముందేస్తారు. ఇప్పుడు వాడి రూపంలో పరమాత్మ ఒక మంచి సంబంధం చూపించాడు వీడి రూపంలో అని అంటే ఏమో తర్వాత ఎప్పుడైనా సరే ఈ మాటను ఆధారం చేసుకుని దాని స్వభావం మారుతుందేమో. ఎక్కడా విష్ణువు రానే ఉంటుంది ఆ లోపల. ఈవిడ ఆలోచన కదా భద్రకాళి చెప్పండి. ఈవిడ భద్రకాళి పరీక్ష మహారాజా, ఈ దోపిడి దొంగలు ఏమాత్రం శిరస్సును ఖండించడానికి సిద్ధపడినా భరతుడు ఏమాత్రం చరించలేదు. ఎందుకంటే ఒక్కటే, ఈయన గారికి దేహమే నేను అజ్ఞానపూరితమైనటువంటి హృదయ గ్రంథి పూర్తిగా దిగిపోయింది. ఒకవేళ వాళ్ళు చంపితే నన్ను కాదు కదా, వాళ్ళు దీనికి ఎలా సాక్షి, నేను సాక్షి. హృదయ గ్రంథి పూర్తిగా దిగిపోయి పరిపూర్ణమైన ఆత్మానుభవంలో ఆత్మానుభూతిలో నిష్ఠుడై ఉన్నాడు. ఆత్మానుభవం అనే పదం వాడకూడదు, ఆత్మానుభూతి. ఒక్క ఆత్మకే అనుభూతి అనే పదం వాడాలి. దిక్కుమాల అనుభవాలు, ప్రపంచ అనుభవాలు, అనుభూతి అనే పదం వాడకూడదు. ప్రపంచానికి సంబంధించిన అనుభవాలు, ఆత్మకు సంబంధించిన అనుభూతి. ఎందుకంటే ఆత్మ నేనే. అంటే ఆత్మానుభూతి అనగా రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రపంచ అనుభవాలని ఎక్స్పీరియన్స్ అంటారు. ఇంద్రియాలతో అనుభవించే వాటిని అనుభవాలు అంటారు. అది బాహ్యానికి సంబంధించింది. కానీ ఆత్మలాగా బాహ్యం విషయం కాదు, అది మనకు స్వరూపం. మరి దాని అనుభవం ఏమనాలి? అనుభూతి. అదే రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్. ట్రూత్ ఎక్స్పీరియన్స్ అని కూడా వాడవడం. వరల్డ్ రియలైజేషన్ అనకూడదు, వరల్డ్ ఎక్స్పీరియన్స్ అన్న. ఇది ఏ పదం ఎక్కడ వాడాలో అనుభూతి. అది శంకర భగవత్పాదుల వారు అపరోక్షానుభూతి అనే గ్రంథం రాస్తారు. అపరోక్షానుభవం అన్నది అపరోక్షానుభూతి చాలా ఉత్కృష్టమైన గ్రంథం. సరేనా? సో ఆత్మస్థితి యందు పూర్తిగా నిష్ఠుడై ఉన్నాడు మహానుభావుడు. ఆత్మానుభూతి యందు బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు, దేహాభిమానం లేని వాళ్ళు సమస్త ప్రాణులను వాళ్ళలాగే చూసుకుంటారు. అందుకే ఆయన గారి చుట్టూ మనకు అనిపిస్తోంది వాడిని నరకడానికి గదెత్తారు ఇంతమంది వాళ్ళు అనుకున్నారు. కానీ ఈయన గారికి వాళ్ళు అన్యులు కాదు, వాళ్ళకి వీడు అన్యుడు. అది వాళ్ళకి వీడు వేరేవాడు కాబట్టి వాడి తరగా తీసుకొచ్చి పెట్టారు. కానీ వీడికి వాళ్ళు అన్యులు కాదు, తనలో భాగం. అర్థమైందా? బ్రహ్మజ్ఞానం తనలో భాగంగా చూస్తాడు విశ్వాన్ని, అజ్ఞానం తనకంటే జరగదు. మనలో చెప్పించుకుంటే సరిపోయింది. కళలో ఉన్నంతసేపు మనకంటే వేరుగా చూసుకుంటాం. దీని అజ్ఞాన స్థితి అంటారు. మేలుకున్న తర్వాత అది నాలో భాగం ఉంటుంది. ఇది బ్రహ్మజ్ఞానం. నాకంటే వేరుగా లేదు, నా ఎందుకు కల్పించారు కనుక సమస్త ప్రాణుల్ని కూడా సుహృదులుగా భావిస్తాడంటే వీళ్ళందరూ కూడా నేనే ఈయన రూపాల్లో ఉన్నాను అని వాళ్ళ క్షేమాన్ని సంక్షేమంగా చూసుకుంటాడు. ఎవరి ఎడా వైరభావం వాళ్ళకు ఉండదు. ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎంత ఘోరమైన కెరటాలు తనలో లేచినా సముద్రం ఎలా జడవదో మనం జడుస్తాం, సముద్రం జడవదు. 7 గంటలు లేచిపోయి ఉంటుంది సముద్రం. అది ఎలా ఉన్నది నిశ్చలంగా ఉంటుంది. అలాగే వాళ్ళు చలించరు. ప్రతిదానికి చలించడం అంటే అజ్ఞానం. స్పందించకూడదు అంత వేరు. దీనికి మెల్లగా స్పందించాలి, తప్పదని కూడా స్పందించాలి. కానీ ఇంకా అవతల మాట్లాడకుండా మనమే మేలపడుకుని మాట్లాడేస్తామంటే అజ్ఞాని అని అర్థం. స్పందించకూడదు అంత. అంటే దీని అర్థం ఇంట్లో పలకద్దని కాదు, వాళ్ళు నాకు అర్థమైంది. ఇది నేను మేము పలక అజ్ఞానం మాటలకి స్పందించద్దాం వేరు. ఏదో మాట్లాడతారు రకరకాలుగా, స్పందించాలి. వాళ్ళ మాటలు అజ్ఞానం అర్థమైన తర్వాత మనం
ఎక్కడో జ్ఞానపరమైన సన్నివేశం వస్తుంది, అప్పుడు మాట్లాడతారు. ఆ ఒక్క మాట ఎంత అందంగా ఉంటుంది. అంటే కొంతమంది సరిగ్గా ఒకటే మాట మాట్లాడతారు అంతే. ఆ మాట వీళ్ళు సరిగ్గా చూసుకుంటే ఎంత జ్ఞానం పెట్టుకుంటారు. ఇంక ఎక్కువసేపు అక్కడ ఉన్నాడు, గుర్తింపుతాడు. ఒక మహర్షిలాగా ఒక మాట చెప్పుకోవడం ఎక్కువ మాట. భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంక ఈ పిచ్చుకోవాలో మాట్లాడుతుంటారు. ఇంకా వీడు వచ్చాడు వాడు రోజు గోవులు కానీ ప్రస్తుతం మా ఇంట్లో సన్నివేశం. ఇవి ఎవడ కర్తలు వాడు. అందరూ జగత్కర్తలేదు, అందరూ జగత్తు వాళ్ళ దగ్గర పెట్టుకున్నవాడు. అలా మాట్లాడుతున్నాం ప్రతివాడు. జరిగేది ఎలాగో జరుగుతుంది. ఈ లోపు ఈ సోది గవులు కాలక్షేపంలో కూడా దొరుకుతుంది. ప్రయోజనం కూడా ఒకటే మాట మాట్లాడతారు. అది మీరు పట్టించుకున్నారే వాడికి అనవసరం. జరగవలసింది జరుగుతున్నప్పుడు ఎందుకంటే బెంగళూరు జగత్కర్త ఒకడు ఉన్నాడుగా, నడిపిస్తున్నాడుగా, అది ఎలా నడవాలో ఉందన్నప్పుడు కంగారు 100% కంగారు ఎక్కడ తగ్గిపోవాలి మాట అర్థమైతే. భగవాన్ రమణుల మొదటి సూత్రం అర్థమైతే 90% రక్తం చల్లబడిపోదు. అది కావాలి కాదుమా, వ్యతిరేకం తగ్గాలి. ఇంకా చివరి మాట అన్నాడు ఆయన, ఓరక ఉండుట ఉత్తమం. ప్రజానికి లేవకైనా కోడి పుంజులాగా. కోడి పుంజు దవ్వు సిద్ధంగా ఉంటుంది. ఆ కోడి ఈ కోడి ఇప్పుడే చూసుకుంటాయి. ఎప్పటి నుంచో పరిచయం అంటే కాబట్టి దవ్వు వచ్చింది. ఆ కోడి ఆ జిల్లా నుంచి ఈ కోడి జిల్లా నుంచి ఒక్కసారి ఇలా చూసుకోగానే వాడు పంతం ఉంటుంది. అది పంతం కోడి వెళ్తున్న వాడిని పంతం కోడి. కోడికి ఆ లక్షణం ఉంటుంది, రజోగుడి లక్షణం. అదే ప్రజానికి అలా లేవక నష్టమానికి కర్త ఒకడు ఉన్నాడు కదా, ప్రజానికి ఎందుకు కదా తెలియని వాడికి ఎలాగో తెలియదు. జ్ఞానం తెలుసుకుంటే మనమే నిదానం ఉంటాం. నిదానంగా ఉంటే మంచి మాట చెప్తే అందరూ తెలుసు. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడి మంచి మాట మాట్లాడాలి. ఇదన్నీ జడభర్తను చూసి మనం నేర్చుకోవాలి. ఈయన ఇప్పటిదాకా నోరు ఇప్పలేదు, పుట్టినప్పటి నుంచి అది గొప్పతనం. నోరు విప్పుతాడు, ఇవాళ కదా లేదు. అందువల్ల మొత్తం మీద ఎవరి ఏడా వైరభావం లేదు కనుక ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చినా ఈయనగా చెల్లించడు. అటువంటి వారిని సాక్షాత్తు శ్రీహరే భద్రకాళి మొదలైనటువంటి వేరు వేరు దేవతా రూపాలు ధరించి తిరుగులేని కాలచక్రం అనేటువంటి ఆయుధంతో రక్షిస్తాడు. ఆ భగవంతుడే, ఆ ఒక్క భగవంతుడే ఈయన రూపాలు ధరిస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సన్నివేశంలో అమ్మవారి రూపం పెట్టారు కదా. అన్ని రూపాలు నావే. స్వామి పుణ్యోధ్యాయం చెప్తాడుగా, ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఎవరెవరు ఏ దేవతా స్వరూపాన్ని పూజిస్తున్నా నన్ను పూజిస్తున్నారు, నేనే వాళ్ళ ద్వారా వాళ్ళని అనుగ్రహిస్తున్నాను. ఇంతమంది లేరు, ఇంతమందిగా ఉన్నది ఒకటి. వాళ్ళ ఇష్టదేవతను వాళ్ళు పట్టుకొచ్చుకోవాలి. పుణ్యోధ్యాయంలో 23వ శ్లోకంలో వస్తుంది కనుక ఆ భద్రకాళి రూపం, భద్రకాళి వేరే పార్టీ, శివుడు వేరే పార్టీ, గణపతి వేరే పార్టీ, పిచ్చి మాటలేదు. భాగవత హృదయం కాదు, బరువైన హృదయం. నారాయణుడు నిలువుబుడ్డు పెట్టాడు, పరమశివుడు అడ్డగెత్త పెట్టాడు. ఈ దిక్కుమానం ఈ భేదం చూడటం ఏది, భేదం చూసేవాడు భాగవతానికి ఆమడ దూరం. భాగవతం కలుపుతుంది, వేరు చేయదు. శ్రీహరే భద్రకాళి. ఇప్పుడు అదే భద్రకాళి పరంగా చెప్పినప్పుడు లలితా సహస్రనామం చదవండి. ఆవిడ కాస్త 10,000 వదిలిస్తేనే విష్ణువు 10,000 వచ్చేది నామం ఉంది. ఈ నామం పట్టుకునేది గాబరా ఇస్తాను ఒకటి. నఖాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి నామం ఉంది అందులో. నఖాంగుళి నఖోత్పన్న, అమ్మవారు 10,000 విధిస్తే ఆయన గారి 10 అవతారాలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఎవరు అక్కడ అగ్రం, ఎవరు? అమ్మవారు. ఆధిక్యం ఆవిడికి, అంటే ఆవిడ అదుపులో ఈయన ఉన్నాడని చెప్పారు. ఇక్కడేం చెప్పారు, శ్రీహరే భద్రకాళి మొదలైన రూపాలను రక్షిస్తాడు. అంటే ఇక్కడ ఆధిక్యం ఎవరు? శ్రీహరి. ఇప్పుడు ఎవరు ఎక్కువైతే అన్ని రాసిన వాడు ఒక వ్యాసుడే. ఏ పురాణంకి ఎవరు రాస్తున్నాడు వాళ్ళకి ఆధిక్యం చూపించి మిగతా వాళ్ళు వాళ్ళకి కింద ఉన్నారు కదా చూపిస్తారు. ఏ కంటే బీ పెద్దది, బీ కంటే సి పెద్దది, సి కంటే ఏ పెద్దది. నేను అర్థం ఏ కుండు బీ కుండు. ఇన్నింటిగా ఉన్నది ఒకటే తత్వము. ఫ్రిడ్జ్లో ఉన్న కరెంట్ పెద్దది, బల్బులో ఉన్న కరెంట్ చిన్నది. పిచ్చి మాట్లాడాలి. బల్బుకి ఎంత అవసరం అంత కరెంట్ ఎక్కడికి వెళ్ళింది, ఫ్రిడ్జ్కి ఎంత అవసరం అంత కరెంట్ ఎక్కడికి వెళ్ళింది. కానీ కరెంట్ ఒకటే కాదు. అలాగే ఇన్నింటిగా ఉన్న చైతన్య స్వరూపం ఒకటే. అదే వాళ్ళ ఇష్ట దేవత రూపంగా రక్షిస్తారు. అందువల్ల ఆయా దేవతా రూపాలు ధరించి తిరుగులేని కాలచక్రము. ఆయన గారి చక్రం సుదర్శన చక్రం, ఆయుధంతో రక్షించాడు పరమాత్మ. ఆ సర్వేశ్వరుడి పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులకు ఆయన భక్తుల రక్షణకి ఎట్టి కొదవా ఉండదు. 2 చేతులు దగ్గర పెట్టి రక్షించాడు. అదే యోగక్షేమం వహామ్యం. ఎల్ఐసి యాంబులం అదే. ఎల్ఐసి యాంబులం అదే యోగక్షేమం వహాం. అంటే వాళ్ళ యోగక్షేమ వహాం ఎప్పుడు తెచ్చిన తర్వాత చూస్తారు. వాళ్ళు అది ఎల్ఐసి వాళ్ళు చావుగా పెట్టారు రేటు, అది వస్తారు. అంటే వాడు అక్కడే ఆ లోకాల్లో ఉంటే చూస్తారు ఆ యోగక్షేమాలు. ఏమన్నది వాడికి సంబంధించిన వాడు ఇక్కడ చూస్తారు. అంటే చావు కూడా విలువ కట్టింది ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కదా.
భగవానుడు అనుక్షణం చూస్తాడు. దేహం విడిచిన తర్వాత కూడా వీడేమో లోకాలకు వెళ్తే అక్కడ చూస్తాడు, తిరిగి మళ్ళీ రాబోయే దేహంలో చూస్తాడు, వీడు తనలో కలుపుకునేదాకా రక్షిస్తుంటాడు. పరమహంసలకు ఎట్టి భయము ఉండదు కదా. భాగవత పరమహంసానాం ఉపసృతానాం. పరమహంస హరిద్రాజకాచార్య సామాన్యుడు కాదు, ఏమి అందువల్ల ఎటువంటి భయం వీళ్ళకి ఉండదు కదా అని చెప్పి ఇటువంటి జడభరతుడికి ఒక మహారాజు గారితో సమాగమం జరుగుతుంది. ఆయన పేరు రఘుగణ మహారాజు. అక్కడ నోరు విప్పాడు, అప్పుడు మాట్లాడతాడే టీచింగ్ ఏమిటో రేపు ఎల్లుండి అదే గురుకుడు మర్చిపోయిన బస్సికండి. మళ్ళీ ఎల్లుండితో ఈ భాగవత ప్రవచనాలు కాస్త మన సింహాచలంలో 3.5 ఏళ్ల క్రితం ఏదైతే సామవేద షణ్ముఖ శర్మ గారి చేత ప్రవచనాలు తెప్పించుకున్నామో ప్రహ్లాద నృసింహ సర్వస్వం, అది నిన్నటి నుండి మళ్ళీ ఈటీవీలో రీటెలికాస్ట్ అవుతుంది. ఉదయం 5:06 మధ్యలో ఆరాధన అన్న ప్రోగ్రాం వస్తుంది ఈటీవీ. అంటే 5:06 టీవీ పెడితే 5:40 పెట్టేస్తే 10 నిమిషాలు 2 ప్రవచనాలు అయ్యాయి. అంటే రెండు పార్ట్ 10 నిమిషాలు చెప్తారు. ఇప్పుడు 2 నిమిషాలు ఇస్తాడు. అంత చెప్తారంటే 2 నిమిషాలు ఇస్తాడు. 1వ ప్రవచనంలో 2 పార్ట్స్ అయినాయి. కనుక రేపటి నుంచి వీలున్న వాళ్ళందరూ కూడా చూడండి, చాలా విషయాలు చాలా చాలా చాలా. ఈటీవీ మళ్ళీ చెప్తున్నాను, ఈటీవీ ఉదయం 5:06 5:40 పెట్టేస్తే ఆరాధన ప్రోగ్రాంలో ముందు ఒక ప్రోగ్రాం వస్తుంది, ఒక ఆయన నిమిషాలు మాట్లాడతాడు, తర్వాత సామవేద భారతి వస్తుంది, ప్రహ్లాద నృసింహ సర్వస్వం. అది సింహాచల క్షేత్రంలో ఆ ఊర్లో కింద ఉన్నటువంటి పుష్కరణి సత్రంలో ఏర్పాటు చేస్తాం. అప్పుడు 2015వ సంవత్సరం జనవరి 2వ తారీఖు నుండి 8వ తారీఖు దాకా అవి 7 ప్రవచనాలు. కొండ మీద ప్రవచనం చేస్తే 200 మోక్షణం. అంటే